రవి అనే కుర్రాడు రాత్రిపూట బయట తిరగడం, పాత ఇళ్లలోకి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు వర్షం పడుతున్నప్పుడు ఆయన ఊరిలో ఒక పాత పోస్టాఫీస్ కనిపించింది. చాలా ఏళ్లుగా ఎవరూ అక్కడికి వెళ్లలేదు. రవి తలుపు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. లోపల చీకటి. ఫ్లాష్ లైట్ వేసి చూస్తూ వెళ్ళాడు. అక్కడ చాలా పాత లేఖలు ఉన్నాయి. అవన్నీ పసుపు రంగులో ఉన్నాయి. కాని ఒక్క లేఖ మాత్రం చాలా శుభ్రంగా ఉంది. దానిపైన రవి అని ఎరుపు అక్షరాల్లో రాసి ఉంది. అతను ఆ లేఖ తీసుకుని చదివాడు. అందులో ఇలా ఉంది: ఇప్పుడు బయటికి పో. లేకపోతే ఇక్కడే ఉండిపోతావు. రవికి నవ్వొచ్చింది. ఏంటి ఇది, ఎవరో ఆటలాడుతున్నారు అనుకున్నాడు. ఇంతలో ఇంకో లేఖ నేలమీదికి జారిపడింది. దానిలో ఇలా రాసి ఉంది: లేటయ్యింది. ఒక్కసారిగా తలుపు గట్టిగా మూసుకుపోయింది. ఫ్లాష్ లైట్ ఆగిపోయింది. చుట్టూ చీకటి. అప్పుడు చీకటిలో నుంచి ఒక శబ్దం వచ్చింది. ఇంకో లేఖ. చనిపోయినవాళ్ల కోసం. ఇక అంతే. రవి బయటికి రాలేదు.